వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం పిండి కూర ఫ్రై చేసుకుందాం. చూడండి, పిండి కూర కాస్త కట్ చేశాను. ఇదిగో ఆకు ఇట్లా ఉంటుంది, తెలుసు కదా అందరికీ. కొండపిండి ఆకు ఇది కిడ్నీలకు చాలా మంచిదని చెప్తారు కదా ఆయుర్వేదం డాక్టర్లు. అసలు దీని గురించి బాగా చెప్తారు. చూడండి, ఇది కాస్త కట్ చేశాను, మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఊరికే ఫ్రై చేద్దాం. ఈ ఫ్రైలో 1 స్పూను పెసరపప్పు నానబోసా. ఇంత వేయను, 1 స్పూను అంత ఊరికట్లా. ఇది కొంచెం నెయ్యి అడుగున వచ్చేసిందండి నెయ్యి. నేను మెంతులు వేసి కాగబెడతా కదా నెయ్యి, ఇది అయిపోవచ్చింది. ఇది కొంచెం పోస్తున్నా, ఇది మడ్డేస్తుంది. సరే, కాస్త తీసేద్దాం. ఇట్లా మెంతులు వేసి కాగబెడితే చూడండి అడుగున. ఇవి మంచిగా సాంబార్లో అట్లా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆవాలు, దీంట్లోకి మెయిన్ ఏంటంటే ఒక 10 ఎల్లిపాయలు వేసా, ఒక 2 గుప్పెళ్ళ ఆకు. చూడండి, 10 పాయలు వేసా, బాగుంటుంది. వెల్లుల్లితో కొండపిండి ఆకు. ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి. ఇది మన ఆకుకూరలకు ఎప్పుడైనా వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. 1 గడ్డే ఉల్లిపాయలు. ఇవి కాస్త వేగాలి. 1 స్పూను పసుపు, 1 స్పూను కారం, తర్వాత ఈ ఆకు వేసేసుకుందాం. పచ్చిమిర్చి 2 వేసాను, అవి పెద్ద కారం ఉండట్లేవు కదా. ఇప్పుడు చలికాలం పచ్చిమిరపకాయలు కారం ఉండవు, ఎండాకాలం అయితే పచ్చిమిర్చి కారం ఉంటాయి. ఈ చలికాలం వచ్చేసరికి ఏంటంటే మనం ఎన్ని కాయలు వేసినా అసలు కారం ఉండట్లేవు. అందుకని 2 పచ్చిమిరపకాయలు వేసాను. వేసి 1 స్పూన్ కారం వేసాను. చూడండి, 1 స్పూను నానబెట్టేసరికి అంత అయింది. 1 స్పూను, మరి ఎక్కువ వేస్తే మళ్ళీ పప్పులో ఆకేసినట్టుగా ఉంటుంది. అందుకని చూడండి, ఇట్లా అక్కడక్కడ కనిపిస్తే పెసరపప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇది 70% అట్లా ఉడకాలి, మొత్తం ఉడకద్దు పప్పు. అందుకని ఇప్పుడు వేసే. సాల్ట్ వేసిన తర్వాత 1 టమాటా. ఏంటంటే కాస్త ఆకు కొంచెం చప్పగా ఉంటుంది కదా ఆకు, అందుకని 1 టమాటా వేస్తే దానికి కాస్త బాగుంటుందని వేసా. 1 ఎక్కువ వేస్తే మళ్ళీ గ్రేవీ లాగా అయిపోద్ది. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే కొద్దిగా టమాటాలు మగ్గిపోతాయి. అది చూడండి, ఫ్రై అయిపోయింది. కొండపిండి ఆకు ఇట్లా పప్పు 70% ఉడకాలి, 60-70%. మొత్తం ఉడికితే బాగోదు. చూడండి, ఇట్లా నీళ్ళు పోయకుండా ఇట్లా పొడి వండుకుంటే ఇంత 5 మినిట్స్లో అయిపోద్ది. ఆకు ఎక్కువసేపు ఉడకదు. నీళ్ళు పోయకుండా దగ్గరికి సిమ్లో పెట్టి వండుకుంటే ఇవి ఇట్లా పొడి ఉంటుంది. చూడండి, బాగుంటుంది కొండపిండి ఆకు. దీని గురించి మీరు యూట్యూబ్లో చూసుకోండి, అన్ని డాక్టర్లు చెప్తారు ఎంత మంచిదో ఆకు. మంచిదని అన్నీ తింటూనే ఉన్నాం, కానీ ఎన్ని తిన్నా రోగాలు తప్పట్లేవు. ఏది తిన్నా రోగాలు తప్పట్లేవు. సరే, ఏదో మన ప్రయత్నం మనం చేయడం అంతేనండి. కొండపిండి ఆకు ఫ్రై.